ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కుక్కట్పల్లి, ఖమ్మం, కొత్తపేట్, సోమాజిగూడ, హనుమకొండ అండ్ సుచిత్ర. ఒక్కొక్కటి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఎందుకోసం అంటే 2025 సంవత్సరము ఏ రాశి వారికి ఎలా ఉందో చెప్పాలి కదా. మా కీర్తి అయితే ఇయర్ మొదలైప్పటి నుంచి నాకు రాశి ఫలాలు చెప్పలేదు, మా వీవర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు అని అడిగింది. కాబట్టి ఈ సంవత్సరం మీకు రాశి ఫలాలతో పాటు ఏ రాశి వారు ఏం పరిహారం చేసుకోవాలో కూడా చెప్తాను. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు అసలు ఆ సెంటిమెంట్ మీకుందా గురుగారు? అక్షయ తృతీయ రోజు అంతైనా ఇంతైనా కాసైనా బంగారం కొనాలి అని సెంటిమెంట్ ఏముంది, బంగారం ఎప్పుడైనా కొనుక్కోవాలి. అది అక్షయ తృతీయనే కాదు, ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారం కొని పెట్టుకోవాలి. నాకు ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను బంగారం ఆల్రెడీ ఎన్ని గ్రాములు 130 గ్రాములు ఏమో బంగారం కొన్నాను నేను. అసలు నేను కొనను కానీ ఫోర్స్ఫుల్గా నేనే పోయి కొనుక్కొచ్చుకున్నాను. 137 గ్రాములు కొన్నాను బంగారం. అప్పుడు వాళ్ళు అడిగారు, గురుజీ మీరు బంగారం కొంటున్నారంటే ఏదో ఉంటుంది అని అంటే నేను చెప్పా, ఇంకో 3 months తర్వాత చూడండి బంగారం 95,000కి వెళ్తుంది, అందుకే ఇవాళ వచ్చిన కొనడానికి అని చెప్పిన. అనేసరికి ఇక వాళ్ళు ఓకే గురుజీ ఓకే అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ మొత్తం బంద్ చేశారు. వాళ్ళు అన్నీ రామ్ చరణ్ పెట్టి ప్రమోషన్ అన్నీ పెట్టారు. నేను ఆ విషయం చెప్పిన తర్వాత ప్రమోషన్ ఆఫ్ చేసేసారు జ్యువెలర్స్ వాళ్ళు. దెన్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఇప్పుడు 1,00,000 రూపాయలకి వచ్చింది. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బంగారం కొనే టైం అయితే కాదు, వెయిట్ చేయండి. మళ్ళీ 90,000కి వచ్చి స్టేబుల్ అవుతుంది బంగారం, అప్పుడు కొనుక్కోండి. మరి మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దామా గురుగారు? మేషరాశి వరకు ఎలా ఉంటుంది, ఏం పరిహారం చేసుకోవాలి? మేషరాశి ఈ సంవత్సరము టాప్ 11 పొజిషన్లో అంటే 11వ స్థానంలో ఉండేది ఎవరు అంటే మేషరాశి. ఎప్పటి వరకు అంటే మే 15 ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మొన్న April 30th నుంచి స్టార్ట్ చేసి ఒక నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నవంబర్ వదిలేసి మిగతా 1 year టైం మొత్తం కూడా మేషరాశి వారు నంబర్ 11 పొజిషన్లో ఉంటారు అక్టోబర్ వరకు. అక్టోబర్ నవంబర్ నంబర్ 12 పొజిషన్కి వెళ్ళిపోతారు. వరస్ట్గా ఉంటుంది అక్టోబర్ నవంబర్ మేషరాశి వారికి. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి మేజర్ చెప్పాను కదా, మేజర్గా మనకు సపోర్ట్ చేసే గ్రహం ఇయర్ మొత్తం. ఇంకో శని గ్రహం గురించి చెప్పలే, 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు ఆయన. ఆయన లక్ 30 సంవత్సరాల్లో మొత్తం 30 సంవత్సరాలు ఆయన లక్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు తెలుసా? లక్ కేవలము 7.5 సంవత్సరాలు మాత్రమే లక్ ఇస్తాడు. కానీ ఇస్తాడు లక్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు మాత్రమే లక్ ఇస్తాడు. కానీ అందులోపల కూడా 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు ఉన్నది మొత్తం లాక్కుంటాడు. ఉన్నది మొత్తం లాగేసి రోడ్డు మీద నిల్చోబెడతాడు. సో ఆయన 7.5 సంవత్సరాల్లో మనం ఒక బిల్డింగ్ అనుకుంటే 30వ ఫ్లోర్లో వెళ్ళి కొంచెం నిల్చోబెడతాడు. నిల్చోబెట్టి లాస్ట్కి ఏం చేస్తాడు అంటే 30 ఫ్లోర్ నిల్చోబెట్టి నూకేస్తాడు ఇంకా. సో అంటే 11వ స్థానంలో వచ్చినంతసేపు బాగా చూసుకుంటాడు. పోయిన సంవత్సరం అంతా మేషరాశి వారికి బాగుండే, 11వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి. ఈ సంవత్సరం 12th ప్లేస్లోకి శని వచ్చేసాడు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో ఏం చేసిండంటే బిల్డింగ్ మీదకి కిందికి దూసేసాడు. ఇప్పుడు అంతా ట్రావెలింగ్లో ఉన్నారు, ఇంకా భూమికి రాలేదు. సో మే 15 తర్వాత ఇంకోసం అంటే గురువు అప్పటిదాకా బెనిఫిటెడ్గా ఉంటాడు కొంచెం. మే 15 దాటింది అని అంటే అప్పుడు వాళ్ళకి గ్రౌండ్ను రీచ్ అయ్యే టైం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ధవేళ్ళని దెబ్బలు దాకి ఇంకా స్టార్ట్ అవుతుంది. అరే మళ్ళీ 30 ఫ్లోర్లు ఎక్కాలరా అని చెప్పేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎస్. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలం, టైం బాగలేదు. కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, వేరే ఏ జోలికి వెళ్ళకూడదు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఏం జోలికి వెళ్ళదు, కొత్త పనికి వెళ్ళకూడదు, ఎవరితో ముచ్చట పెట్టకూడదు. సడన్ గా ఒకడు ఫోన్ చేస్తాడు, ముచ్చట పెడతా ఉంటారు, ఏదో ముచ్చట చెప్తారు, అందులోపల వాళ్ళు ఏదో ఆఫర్ ఇస్తారు, మీరు నో చెప్పలేని ఆఫర్ వస్తుంది. ఆ తర్వాత జీవితంలో ఇంక అందరికీ బాగున్నావా అంటే ఏమో నో నో నో. మీరు ఇక్కడ నో చెప్పకపోతే జీవితాంతంలో అన్నిటికీ మీకు అందరూ నో చెప్తారు. ఒక అర్జెంట్గా ఒక 10,000 అవసరం ఉంది పంపిస్తావా అంటే నో అన్న వర్డ్ వినిపిస్తుంది. ఇంకా ఇది 30 ఏళ్ళు నో సౌండ్ వినిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు కనుక నో చెప్పకపోతే 30 ఏళ్ళు మీకు అందరు నో చెప్తారు ఇంకా. కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. ఎవ్వరు పొగిడినా పట్టించుకోవద్దు, తిట్టినా పట్టించుకోవద్దు. ఓకే, నో రియాక్షన్. టైం బాలేదని చెప్పేసి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అంతే, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అజ్ఞాతవాసం లోపలికి వెళ్ళిపోవాలి. మేషరాశి వారు క్వైట్గా ఉండాలి అంతే. మెయిన్గా అహంకారం జోలికి వెళ్ళకూడదు. నేను నేనే
అని మర్యాద రామన్నలాగా పోజులు కొట్టొద్దు. ఏంటి మర్యాద, నాకు ఈ మర్యాద ఇవ్వలేదు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు, కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళకి నెత్తి మీద శని వచ్చింది అనుకోండి, భార్యను తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతాడు శని. పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆమె, నేను రానంటది. అదే నేను రాను, బొంబాయికి రాను అన్నట్టు, ఇంకా నేను రాను, నేను ఇంటికి రాను అంటది. అప్పుడు ఏం చేస్తావు? అది. సో ఆ పరిస్థితులు వస్తాయి. కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఏం చేయండి అంటే, మీకు అక్షయ తృతీయకి నేను రమ్మని కూడా చెప్పను, వద్దు అని చెప్తా. మీరు అక్షయ తృతీయకి రావద్దు. ఎందుకు గురుగారు అంత మాట? అంటే మీ టైం బాగలేదు, వచ్చినా ఫలితం రాదంటారా? వచ్చినా రావచ్చు, కాకపోతే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీస్ అయితే రావు, కానీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మాత్రం ప్రొటెక్షన్ ఇస్తాం అట్లీస్ట్. సో నేనేమంటానంటే, మేషరాశి వారు మీరు వెయిట్ చేయండి, మీ లైఫ్లో వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే రారు వాళ్ళు, మేషరాశి వాళ్ళు రారు, నేను రమ్మని చెప్పినా రారు. ఎందుకోసం అంటే శని ఇక్కడ కూర్చుంటాడు, నెత్తి మీద కూర్చుంటాడు. ఇప్పుడు ఎందుకురా పూజకి వెళ్తావు అని మైండ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, ఎందుకు ఆ డబ్బులు పెట్టకు, ఇటు ఖర్చు పెట్టుకో, అటు ఖర్చు పెట్టుకో, ఇలా మైండ్ సెట్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఏంటంటే నెగిటివ్ టైం ఉంది. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే రెగ్యులర్గా వెళ్ళండి, ఆంజనేయ స్వామికి మంచిగా ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. హనుమాన్ చాలీసాలో ప్రతి ఒక్క మంత్రము దివ్య మంత్రం. నేను ఈ సంవత్సరం మేషరాశి వారికి హనుమాన్ చాలీసా చదవనే చెప్తాను. ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. వీలైతే ఒకసారి తిరుమల కొండ ఎక్కండి, తిరుమల కొండ ఒకసారి చక్కగా ఎక్కండి. వెంకటేశానమో శ్రీనివాసానమో, వెంకటేశానమో శ్రీనివాసానమో, ఈ నామముతో 7 కొండలు ఎక్కండి. 7 కొండలు ఎక్కి ఆకాశ గంగలో స్నానం చేయండి. సో ఇలా ఈ సంవత్సరం మేషరాశి వారు వెళ్ళండి. అయితే మీకు స్పెషల్ ఇన్విటేషన్ అయితే లేదు అక్షయ తృతీయకి. వస్తే రండి, రాకపోతే మీ ఇష్టం. ఓకే. మీరు బంగారం భాగ్యం అక్షయ తృతీయ రోజు కొనే అవకాశం ఏమైనా ఉందా? కొనొచ్చు అంటారా? కలిసి వస్తుందంటారా? చాలా మంది బంగారం రేటు పెరిగిపోతుంది. ఇప్పుడు ఇవాళ మేము షూటింగ్ వేసే టైంకి ఇవాళ 98,000 ఉంది 24 క్యారెట్ల బంగారం. సో బంగారం కొనాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు. నేనేం చెప్తా అంటే, ఆషాఢ మాసం వరకు బంగారం కొనకండి, కొనొద్దంటారా? ఆషాఢ మాసం తర్వాత అంటే జూలై వరకు బంగారం జోలికి వెళ్ళకండి. జూలై వరకు బంగారం అటు ఇటు అనుకుంటూ 1,10,000 కూడా వెళ్ళిపోతుంది. మీకు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి, లేదంటే మాత్రం జూలై తర్వాత ఒక్కసారి బంగారం దిగి 85,000 వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. ఇది జస్ట్ బుడగ మాత్రమే. ఇది ఏంటంటే, ట్రంప్ వచ్చారు కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయాలకు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ స్టాక్లో పెట్టుబడి పెడితే పోతుంది అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎప్పుడైతే గనక కొలాప్స్ అవుతుందో, అంటే బేర్ మార్కెట్ అంటారు, ఎలుగుబంటి మార్కెట్ అంటారు. బేర్ మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇన్వెస్టర్స్ అందరు కూడా ఏం చేస్తారు అంటే, దీంట్లోకి వెళ్ళి కమోడిటీస్లోకి వచ్చేస్తారు, లిక్విడిటీ నుంచి కమోడిటీలోకి వస్తారు. అది వచ్చారు అని అంటే ఏంది, ఆటోమేటిక్గా కమోడిటీకి రేటు పెరుగుతుంది, బంగారానికి వాటికి రేటు పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ న్యూస్లో అవన్నీ చల్లబడిపోయాయో, మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులని మళ్ళీ ఇటు వస్తాయి, ఇటు వచ్చి రాగానే దమ్మని కింద పడిపోతుంది, అది రేట్ కింద పడిపోతుంది. ఇది లాజిక్, సామాన్యంగా లాజిక్. కానీ నేను ఆస్ట్రాలజికల్ వీలో నేనేం చెప్తున్నాను అంటే, శనిగ్రహం ఎప్పుడైతే మీనరాశిలో ఎంటర్ అవుతాడో, శని మీనరాశిలో ఉన్నన్ని రోజులు బంగారము ధర అట్లాగే పెరుగుతుంది. మీనరాశిలో నుంచి అన్ని గ్రహాలు బయటకు రావాలి, అన్ని బయటకు వచ్చి శని ఒంటరి వాడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది. సో అది జూలైకి జరుగుతుంది. సో జూలై తర్వాత మళ్ళీ బంగారం ధర పడిపోతుంది. ఏదున్నా మీరు 95,000 వరకు 90,000 వరకు బంగారం ఉంటే కొనుక్కోండి, అందుకైతే బంగారం దిగదు. 95,000 90,000 అయితే దిగదు. లక్కీగా ఒక్క 2-3 రోజులు ఎట్లా పడిపోతుంది అని అంటే, ఒక వారం రోజుల్లో ఒక్క రోజుల్లో బంగారం తబాలని 85,000 పడిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కరోజు మాత్రం పడుతుంది. కానీ డబ్బులు హోల్డ్ చేసి పెట్టుకోవాలి, ఆపర్చునిటీ వచ్చినప్పుడు దమ్మని కొనుక్కో. సో మేషరాశి వారికి అయితే గురుగారు రెడ్ ఫ్లాగే ఇచ్చారు ప్రస్తుతానికి.